అందరికీ నమస్కారం అండి. తమిళనాడులో మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో కంటే ఈసారి తమిళనాడు ఎన్నికలకి సినీ గ్లామర్ ఎక్కువైంది. ఓ పక్క కమల్ హాసన్ ఉన్నారు, మరోపక్క ఉదయనిధి స్టాలిన్, వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. వారికి ధీటుగా తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత సినీ హీరో విజయ్ ఉన్నారు. ఈ రెండు కాకుండా కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు, ఇలా అక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే పార్టీ అధినేత విజయ్ ఏదో ఒక పార్టీలో, జాతీయ పార్టీలో విలీనం అవుతారని, కలిసి పోటీ చేస్తారని చాలా వాదనలు అయితే వచ్చాయి. కానీ అవన్నీ కూడా విజయ్ పార్టీ కొట్టివేసింది. తాము సింగిల్గానే పోటీ చేస్తామంటూ 234 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులే నించుంటారని, వేరే పార్టీతో పొత్తు లేవంటూ ప్రకటన కూడా ఇచ్చేసింది. చాలామంది కాంగ్రెస్ పార్టీతోనే విజయ్ ప్రయాణం ఉంటుంది అంటూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సంకేతాలు వచ్చాయి. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, విజయ్కి చాలా సాన్నిహిత్యం ఉంది, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి అంటూ చాలా ప్రకటనలు వచ్చాయి. కానీ అవి రాజకీయాల్లో వాస్తవ రూపంలోకి రాలేదు. ఫ్రెండ్షిప్ అలానే ఉండొచ్చు, కానీ సిద్ధాంతాల పరంగా టీవీకే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. వారు 2 జాతీయ పార్టీలకి దూరంగా ఉంటున్నారు. మన భారతదేశ విదేశాంగ విధానంలో అలీనా విధానం అంటారు. అంటే వేరే దేశాలు ఎటువంటి యుద్ధాలు కానీ సంబంధించినప్పుడు భారతదేశం తటస్థ వైఖరి అవలంబిస్తుందని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు విజయ్ కూడా కాంగ్రెస్కి, బీజేపీకి దూరంగా ఉంటున్నారు. దానికి ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. విజయ్ ఎందుకు బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ కలవకుండా సింగిల్గా పోటీ చేస్తున్నాడు? ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు అయితే కాంగ్రెస్తో ఉన్నాయి, లేకపోతే బీజేపీతో ఉన్నాయి. వాళ్ళిద్దరితో కలవని పార్టీలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ తీసుకోవచ్చు, వాళ్ళిద్దరితో కలవలేదు. అదే బీజేపీతో కలిసి ఉన్న పార్టీలు అయితే తెలుగుదేశం, జనసేన, శివసేనలో ఒక వర్గం, జేడీయూ, జేడీఎస్, ఇలా చాలా ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసి ఉన్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే తమిళనాడులో రూలింగ్ పార్టీలు ఉన్న డిఎంకే కాంగ్రెస్తో పొత్తులో ఉంది. ఇలా ప్రాంతీయ పార్టీలని ఏదో ఒక జాతీయ పార్టీలో ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి. కానీ విజయ్ వాటన్నిటికీ భిన్నంగా సొంతంగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాడు. కారణం ఏమిటంటే, ఇప్పుడు బీజేపీ విజయ్ని పొత్తులో తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. గతంలో బీజేపీ నేతలు అన్నామలై కానీ చాలా తమిళ సై, మన తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళ సై కూడా విజయ్పై చాలా కఠినంగా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు చాలా సైలెంట్ అయ్యారు కరూరు తొక్కిసలాట ఘటన తర్వాత. కానీ విజయ్ ఎటువంటి అడుగు కూడా బీజేపీ వైపు వేయలేదు, అలాగే కాంగ్రెస్ వైపు కూడా వేయలేదు. కారణాలు ఏంటంటే, విజయ్ సొంతంగా బలపడాలనుకుంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తులో దిగి గవర్నమెంట్ ఫామ్ చేస్తే కర్ణాటకకి, తమిళనాడుకు మధ్య ఉన్న ప్రధాన నీటి వివాదం ఏంటంటే కావేరీ నీటి వివాదం. ఈ కావేరీ నీటి వివాదం అనేది తమిళనాడు, కర్ణాటక మధ్య 130 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఇప్పుడు తమిళ హీరో విజయ్ సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటే తన రాష్ట్రం కోసం ఎంతటి డిమాండ్ అయినా చేయొచ్చు. అదే మీరు కాంగ్రెస్తో కానీ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకుంటే కావేరీ నీటి వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? పొరుగున ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎలా నిలువరించగలుగుతారు అనే సమస్య ఉంటుంది. ఇది 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు చాలా రాష్ట్రాల్లో చూసి ఉండొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లోనే నీటి వివాదాలు కృష్ణా బోర్డు మీదే కానీ, గోదావరి బోర్డు మీదే కానీ ప్రాజెక్టుల విషయంలో చాలా గొడవలు ఉన్నాయి. కానీ ప్రజల మధ్య లేవు, ప్రభుత్వాల మధ్య ఉన్నాయి. కానీ కర్ణాటక, తమిళనాడు విషయానికి వస్తే అవి ప్రజల మధ్య ఉన్నాయి. అవి చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశం కావేరీ నది అంశంపై 2 తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వం, ప్రజల మధ్య కూడా ఆ వివాదాలు ఉన్నాయి.
అది సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ ఎంత దాకా ఉందంటే సినీ ఇండస్ట్రీలు కూడా, కర్ణాటక సినీ ఇండస్ట్రీ, తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు కూడా నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు అలాంటి పరిస్థితులు లేవు. కేవలం ప్రభుత్వాల మధ్య మాత్రమే ఉన్నాయి. తెలుగు ప్రజల మధ్య ఇటువంటి సందర్భాలు అలా చాలా తక్కువ ఉన్నాయి. అవి కూడా బార్డర్ విషయంలో, కానీ ప్రజల మధ్య ఎటువంటి విషయంలో. కానీ కర్ణాటక తమిళనాడు విషయం అలా కాదు. ప్రజల మధ్య అది భావోద్వేగమైన సెంటిమెంట్ ఉంది. రాకపోకలు కూడా రెండు రాష్ట్రాలకి నిలిచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఒక కేసీఆర్ లాగా సొంతంగా నీటి వివాదాల కోసం కూడా ఇతర రెండు జాతీయ పార్టీలు దూరం పెట్టినట్టే కనిపిస్తుంది. అందుకనే ఈ రెండు జాతీయ పార్టీలకి విజయ్ దూరంగా ఉండటాల్లో ఇదొక ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. అలాగే ఇంకో కారణం ఏంటంటే బీజేపీని తన టీవీకే పార్టీ ఆవిర్భావంలోనే కూడా బీజేపీ తమ భావజాల శత్రువు అని మొదట్లోనే చెప్పారు. ఇప్పుడు ఆ మాట తప్పి బీజేపీతో చేతు కలిపితే విజయ్ తన విశ్వసనీయతను కోల్పోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. అది కాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఇప్పుడు పొత్తులో చాలా పార్టీలు ఉన్నాయి. బీజేపీ, ఏఐడిఎంకే, ఏఎంఎంకే, పిఎంకే 4 పార్టీలు ఉన్నాయి. విజయ్ పార్టీ చేరితే 5వ పార్టీ అవుతుంది. ఇన్ని 234 స్థానాల్లో ఈ 5 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ వస్తుందా? విజయ్ పార్టీకే మ్యాజిక్ ఫిగర్ వస్తుందా? చెప్పలేం. మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు అవ్వచ్చు. అలాగే కాంగ్రెస్తో పార్టీని కూడా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ టీవీకే పోటీ చేయొచ్చు. కానీ ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ చాలా ఎక్కువ స్థానాలు ఆశించవచ్చు. 234 స్థానాల్లో 70-80 స్థానాలు కాంగ్రెస్ ఆశించవచ్చు, పోటీ చేయవచ్చు. కాంగ్రెస్ టీవీకేని కలిపి ఈ 3 నెలల్లో కార్యకర్తలను ఒక వేదికపై తీసుకురావటం సాధ్యమా? అది కూడా అనుమానమే, చెప్పలేం. ఇది బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా పతనమైందని చెప్పడానికి ఉదాహరణగా చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీ అక్కడ 50 స్థానాల్లో పోటీ చేసి గెలిచింది 6 స్థానాలు మాత్రమే. ఇప్పుడు కూడా టీవీకే విజయ అవకాశాలని కాంగ్రెస్ దెబ్బతీస్తుంది అన్న ఆలోచనతో కూడా కాంగ్రెస్ని దూరం పెట్టి ఉండొచ్చు. ఇలా రెండు జాతీయ పార్టీలకి బీజేపీ, కాంగ్రెస్ నుంచి విజయ్ దూరంగా ఉంటున్నారు. దీనికి కారణాలు కావేరీ నది అంశం కావచ్చు, పొత్తు వల్ల తమ పోటీ చేసే స్థానాల సంఖ్య తగ్గిపోవచ్చు, ఆ స్థానాల్లో గెలవకపోవచ్చు, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడవచ్చు. ఇలాంటి అన్ని విషయాల వల్ల విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సొంతంగా ఎదగాలని నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.